ప్రభునందు మరణాత విశ్వాస సమాజం అనే టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనములు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ పిల్లలను దీవించి ఆశీర్వదించి ఉద్యోగ వ్యాపారాలను వర్ధల చేసి ఆశీర్వదించి వర్ధల చేయును గాక. ఆమేన్. ఈ యొక్క శిలువ శ్రమదాన ప్రార్థనా కూటాలలో యేసుక్రీస్తు ప్రభు శిలువ పైన పలికిన రెండవ మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. శిలువ పైన పలికిన యేసుక్రీస్తు ప్రభు మరి శిలువ పైన పలికిన రెండవ మాట మనం గమనించినట్లయితే లూకా సువార్త 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము మరి 42వ వచనం 43వ వచనం మనం చదివినట్లయితే, ఆయనను చూసి యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని అడిగాడు నేరస్తులలో ఒకడు. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. దేవునికి స్తోత్రం. వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని ఒకడు దూషిస్తూ మాట్లాడాడు. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమని చెప్పి అభ్యర్థన చేస్తూ ఉన్నాడు. ప్రభువుని వేడుకుంటూ ఉన్నాడు. జీవిత కాలంలో తాను చేసినటువంటి తప్పిదాలన్నీ కూడా ఆయనకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. యేసు ప్రభువుని అలాగ శిలువలో చూసినప్పుడు నేరస్తుని యొక్క హృదయంలో యేసు ప్రభు పైన ఒక బలమైన నమ్మకము ఉదయించింది. బలమైనటువంటి ఒక నమ్మకం ఉదయించింది. ఇక్కడ నేరం రుజువై శిలువ శిక్షను అనుభవిస్తున్నటువంటి ఈ వ్యక్తి క్రీస్తు మరణంతో ఆయన యొక్క జీవము అంతము కాదని, తన రాజ్యానికి ఆయన మరలా వస్తాడని అతనికి తెలిసినట్లుగా ఆయన అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యేసు తనపై కరుణ చూపగలడని అతడు నమ్మాడు గనుక ఆ చివరి క్షణములోనైనా, ఆ చివరి నిమిషంలోనైనా యేసు ప్రభువుని ప్రాధేయపడ్డాడు. చూశారా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి చివరి క్షణములోనైనా నీవు రాగలిగితే నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి సుమా. జీవితంలో మనం ఎన్నో తప్పులు చేశాం, పాపాలు చేశాం, అతిక్రమములు చేశాం, దేవునిని ఎరగమన్నాము, దేవునిని దూషించాము, దేవుడు నమ్ముకున్నటువంటి ప్రజలను ద్వేషించాము, అపహాసం చేశాము, ఎగతాళి చేశాము. అనేక రీతులుగా ఆయన దేవుడు కాదు అని చెప్పి కూడా
మనం విమర్శిస్తూ వచ్చాం. నేను కూడా అలాంటి వాడినే. యేసుక్రీస్తు ప్రభు దేవుడు కాదని, నా ఇష్టానుసారంగా బ్రతికిన వాడిని, యేసు ప్రభుని నమ్మకుండా నాకు ఇష్టమైన త్రోవలలో తిరిగిన వాడిని. అయితే పాపముల చేతను శాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్న నా బ్రతుకుని బాగు చేయడానికి దేవాది దేవుడు కృష్ణా జిల్లా పామర్ మండలం కురుమద్దాలి అనేటువంటి గ్రామములో ఒక దైవజనుడు తన సంఘంతో పాటు మేము అద్దెకి ఉంటున్నటువంటి ఆ గృహములోనికి ఆ ఇంటి వారి దగ్గర ఆ ఇంటి వారి కొరకు ప్రార్థన చేయటానికి, ప్రార్థనా కూటం పెట్టడానికి మరి ఆ దైవ సేవకుల సంఘమంతా కూడా అక్కడికి వచ్చేవారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఆనాటి కాలంలో కూడా ఆ విధంగా వారు తమ సొంత గృహములో ప్రార్థన పెట్టించుకుంటున్నప్పటికీ కూడా నేను చాలా వ్యతిరేకగా ప్రవర్తిస్తూ మరి వారి మీద కూడా తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిని నేను. అయితే దేవుని ప్రేమ నన్ను వెతుకుతూ వచ్చింది. దేవుని ప్రేమ నన్ను ఆకర్షించింది. దేవుని మాట నన్ను బలవంతం చేసింది. వారు ఆ ఇంట్లో ప్రార్థన చేస్తూ మరి అనేకుల కొరకు ప్రార్థిస్తూ మరి వారు పాడినటువంటి ఒక పాట నన్ను పట్టుకుంది, నా హృదయాన్ని పట్టుకుంది, ప్రభు వైపుకు నన్ను తిప్పింది. ఆ పాట మరణ సాయిలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృపా, మరణ సాయిలో మెరిసిన నీ ప్రేమ నలిగిన బ్రతుకున కురిసిన నీ కృపా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా యేసయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరుతునయ్యా యేసయ్యా, 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు నన్ను ప్రేమించాడు. నా కొరకు అదిగో ఆ ఇంట్లో నేను అద్దెకి నివాసం చేస్తూ నేను ఉద్యోగరీత్యా కురుమద్దాలు వెళ్ళాను. నేను పామర్ మండలం కృష్ణా జిల్లా, మాది అసలే తణుకు. మరి ఇక్కడ తణుకు నుంచి పశ్చిమ గోదావరి జిల్లా మరి తణుకు మండలం తణుకులోనే నేను నివాసం చేస్తూ ఉండేవాడిని. అయితే ఇక్కడ నుంచి ఉద్యోగరీత్యా మరి కురుమద్దాలి అనేటువంటి గ్రామానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ దైవజనులు సంఘముతో ఆ ఇంటికి వచ్చి అక్కడ ప్రార్థన పెట్టినప్పుడు ప్రభు మాటలు నన్ను పట్టుకున్నాయి. ప్రభువు యొక్క ఆ పాట నన్ను పట్టుకుంది. ఆ విధంగా
నేను యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి మరి ఆయన నమ్ముకుని ఆయన సన్నిధిలో జీవిస్తూ ఉన్నాను. కనుకనే ప్రభు సన్నిధానములో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చాలామంది దేవునిని ఎరుగక దేవుడు మా దేవుడు కాదని, మాకు సంబంధించిన దేవుడు కాదని మరి రకరకాలుగా విమర్శ చేస్తూ తిరుగుతున్నటువంటి వారు, వ్యతిరేకిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉన్నారు దేవుని బిడ్డలారా. నేను కూడా ఒకప్పుడు అలాంటి వాడినే. అయితే దేవుడు తన అమూల్యమైన ప్రేమ చేత నన్ను నా పాపాల నుండి, శాపాల నుండి విడిపించి తన రక్తముతో నా పాపాలన్నీ కడిగి పరిశుద్ధునిగా మార్చి తన సన్నిధిలో తన సేవకునిగా జీవించే మహాభాగ్యము ఆ గొప్ప దేవుడు నాకు అనుగ్రహించాడు. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే నేరస్తులలో ఒకడైనటువంటి ఆ వ్యక్తి చూడండి, నేరస్తులలో ఒకడైనటువంటి ఆ వ్యక్తి ఇక్కడ మనం చూస్తున్నాము. మరి 23వ అధ్యాయము 32వ వచనంలో మరి ఇద్దరు ఆయనతో కూడా చంపబడుటకు తేబడిరి, వారు నేరం చేసిన వారు అని. మరి 33వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, వారు కపాలం అనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్తులలో ఆయనతో కూడా సిలువ వేసిరి అనే మాటను మనం చూసాం. అయితే ఇక్కడ 39వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, వ్రేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, ఇద్దరిని సిలువేశారు కదండి యేసు ప్రభుతో కూడా, ఇద్దరిని సిలువేస్తే అందులో ఒకడు యేసు ప్రభువుని దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని దూషిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే రెండవ వాడు అప్పటికే తనకి మారు మనసు వచ్చినట్టుంది, అప్పటికే అతని యొక్క హృదయం మారిపోయినట్టుంది. అయితే వాడు గద్దించి, మొదటి వానిని గద్దించి ఏమంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలమును పొందుతున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి యేసయ్య వైపు చూసి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ పరదైసు అనేటువంటి విషయాన్ని కొంచెం మనం ఆలోచన చేస్తే, మరి ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయము 7-8 వచనాల్లో దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మాయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. దేవునికి స్తోత్రం. చూసారా? ఆ విధంగా ఆ తోటలో
మంచి చెడ్డల తెలివినిచ్చే జీవవృక్ష ఫలములను, అది మరలా మనం 9వ వచనంలో చదివితే, మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఇక్కడ 16వ వచనం మనం చదివినట్లయితే, మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిర్భయంత్రంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. అయితే మరి ఇక్కడ 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దేవుడైన యెహోవా చేసినటువంటి సమస్త భూజంతువులలో మరి సర్పము యుక్తిగలదై ఉండెను అని, అది స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనా మీరు తినకూడదని మీ దేవుడు చెప్పెనా? మరి అన్నప్పుడు మీరు సావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని మరి అక్కడ అవ్వమ్మ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వెంటనే ఆ సర్పము, మీరు సావనే సావరు, ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడి మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై మరి దేవదూతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకముచ్చు రమ్యమైనదియునై ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను, అతడు కూడా వాటిని తినివేశాడు. ఇప్పుడు అలాగ తినినందువలన ఏమైంది అంటే 17వ వచనం మనం చదివినప్పుడు ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు, అది ముండ్ల దుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు, ఏలయనగా నేల నుండి నువ్వు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక నీవు మన్నైపోదు అని చెప్పి మరి దేవుడు అక్కడ మాట్లాడాడు. ఏ జీవవృక్ష ఫలములైతే ఇక్కడ మరి తినటానికి ఆశపడినటువంటి మానవుడు, ఆది మానవుడు అది తినలేకపోయాడో వాటిని తినుదినమున నిశ్చయముగా నువ్వు సత్యదవని చెప్పిన మాట ప్రకారముగా వారు నిజముగా ఆత్మీయంగా చనిపోయి మరి శాపాన్ని భూమి మీదకు తెచ్చిపెట్టినట్లుగా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సిలువలో వేలాడుతున్నటువంటి 2వ దొంగకు యేసు ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. ఇప్పుడు ఆ పరదైసుకు వెళ్ళేటువంటి ఆ గొప్ప మహదవకాశాన్ని, మహాభాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఆయన తన ప్రాణాన్ని పెట్టడం ద్వారా, తన రక్తాన్ని చిందించడం ద్వారా మరి తనను ఎందరు అంగీకరిస్తారో అనగా వారందరికీ కూడా తన రాజ్యములో చోటు దక్కటానికి ఈ మంచి మాట చెప్తూ ఉన్నాడు. నేడే నీవు నాతో కూడా ఆ పరదైసులో ఉందు అని. దేవునికి స్తోత్రం. అదే మాటను ఇక్కడ మనం చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న
జీవవృక్ష ఫలములను భుజింపనిస్తాను. హల్లెలూయా. ఏమన్నాడండి? మరొకసారి చదువుదామా? జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును అన్నాడు. అంటే ఆది కాండములో ఏ జీవవృక్ష ఫలాలైతే దేవుడు తినవద్దని చెప్పాడో, తినవద్దని చెప్పినటువంటి ఆ ఫలాలు తిని మరి భూమి మీదకి శాపం తెచ్చినటువంటి ఆదాము అవ్వల ద్వారా నేల శపించబడిందని దేవుడు చెప్పాడు కదా. ఇప్పుడు ఆ శాపాన్ని కొట్టివేయటానికి, ఆ శాపాన్ని తుడిచివేయటానికి, మానవుల మీద ఉన్నటువంటి ప్రతి శాపాన్ని తొలగించి మరి ఆ శాపగ్రస్తులైనటువంటి మనుషులందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చి, నీతిమంతులుగా మార్చి ఆ పరలోక రాజ్యములో ఆయన మన కోసం ఉంచినటువంటి ఆ పరదేశంలో ఉన్న ఆ జీవవృక్ష ఫలాలకు హక్కుదారులుగా చేయడానికే యేసుక్రీస్తు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కోసం, నీ కోసం, నా కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి బలియాగమై తన ప్రాణాన్ని పెట్టి సమాధి చేయబడి తిరిగి మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన చెప్తున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది అందుకోవటానికి మనం చేయవలసినటువంటి మరి ఒక కార్యం ఏంటి అని మనం ఆలోచన చేస్తే చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదివినట్లయితే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే. అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. దేవునికి స్తోత్రం. చూసారా? ఎందుకని అంటే మనం చూసాం 1వ వచనంలో, 2వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. అదే 4-5 వచనాల్లో, ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకై, ఆయనతో కూడా కూర్చొని. అందుకనే సిలువలో వేలాడుతున్నటువంటి దొంగతో చెప్పిన మాట ఏంటంటే, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని చెప్పాడు. అదే మాట అందుకే చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే చెప్పాడో అదే చేశాడు, ఏదైతే చేశాడో అదే చెప్పాడు యేసు ప్రభువు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, అందుకనే మీరు నిజముగా పరలోక రాజ్యానికి వారసులు కావాలంటే ఇక్కడ మనము ఆనాడు ఆదాము అవ్వలు తినకూడదనేటువంటి ఫలాలు తిని అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉన్నప్పుడు వారందరినీ కూడా మరలా తిరిగి బ్రతికించి పరలోక రాజ్యానికి హక్కుదారులుగా వారసులుగా చేయటానికే యేసు ప్రభు మన శరీరం దాల్చి మన కొరకు రక్తమాంసాలు కలిగిన వాడిగా ఈ లోకానికి వచ్చి మన పాపానికి వచ్చే శిక్షనంతా ఆయన భరించాడు. దేవునికి స్తోత్రం. తీతుకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది చూడండి, 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గుర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులం ఒకటకై పరిశుద్ధాత్మను మన
రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు అని చెప్పి రాయబడి ఉంది. అయితే యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెబుతున్నటువంటి మాట. 10వ అధ్యాయము 17వ వచనం, నేను దానిని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు, ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెడుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకోవటానికి నాకు అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందాను అని చెప్పి యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు. కాబట్టి నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, నా కొరకు తన రక్తాన్ని సిందించడానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు, ఆయన శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి మరలా 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు రక్షించబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన తన రాజ్యానికి చేర్చుకుని ఆయన ప్రక్కలో ఆయనతో కూడా కూర్చుండబెట్టుటకు అధికారం కలిగి ఉన్నాడు. ప్రార్థన చేద్దామా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. తండ్రి, మీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా నాయన, ఈ వాక్యము వర్తమానం ఇంతవరకు నాయన తండ్రి దేవా మీరు ఘనపరిచారి వాక్యం ద్వారా నీ ప్రజలను దీవిస్తున్నారు. ఈ మాటలు వినిన నీ ప్రజలందరినీ కూడా మీరు రక్షించండి అయ్యా. చివరి క్షణంలో నాయన మారు మనసు పొందిన ఆ శిలువలో వేలాడుతున్నటువంటి నేరస్తులలో ఒకడు యేసును చూసి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకం చేసుకోవా అని బ్రతిమలాడి ప్రాధేయపడినప్పుడు, నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నాయన అతనికి అభయం ఇచ్చి, అయ్యా నీ రాజ్యంలో స్థానం ఇచ్చి నీ ప్రక్కన కూర్చుండబెట్టుకునే గొప్ప భాగ్యం మీరు దయచేసినందుకు, ఇటువంటి గొప్ప ధన్యత లేనివారు అనేక మంది ఉన్నారు నాయన. వారందరూ కూడా ఈ మాటలు వినినప్పుడు, ఈ వర్తమానం వినటం ద్వారా చివరి క్షణంలోనైనా నిన్ను విశ్వసించి రక్షించబడటానికి సహాయం చేసి వారికి రక్షణ కార్యం జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు.